మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటలు వినడానికి, అలాగే ఈ సమయంలో మనందరం కూడా దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు కలుగు చేసి ఆయన గొప్పదైన మాటలు ధ్యానించడానికి చేరువచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ, బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న అందరికీ కూడా. మరి ఈరోజు మనందరము కూడా ఎందుకు ఇక్కడ మనం కూడి ఉన్నామో మనందరికీ బాగా తెలుసు కనుక మరి ఈ సమయంలో ఈ సందర్భముగా బైబిల్ గురించి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. వింటున్న మనందరము చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కొన్ని విషయాలు చెప్తాను. మన మనస్సునంతా కూడా వాక్యం మీద కేంద్రీకరించి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బాగా ఆలోచించండి. ఎవరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటే తొందరగా ఎయిర్పోర్ట్ వచ్చేస్తారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని నమ్ముకోవడం అనేది సహజం అనేది మనకు బాగా తెలుసు. మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఎందుకు నమ్ముకుంటున్నాడు అనే మన ప్రశ్న వేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి కోణాలలో వారి ఆలోచన మేరకు వారు సమాధానాలు ఇస్తూ ఉంటూ ఉన్నారు. భూమి మీద ఎంతమంది జనాంగం ఉంది అని మనం ఆలోచించగలిగితే దాదాపుగా 8,000 కోట్ల జనాంగాలు మరి మనుషులు భూమి మీద ఉన్నారు అని మనకు తెలియజేయడం జరిగింది. మన భూమి మీద ఉన్న ఇన్ని వేల కోట్ల మనుషులు మనం అడిగితే ఈ మనుషులలో దేవుని నమ్మే జనాంగం మరీ ఎక్కువగా ఉంది, నమ్మని జనాంగం కూడా కొంతవరకు కూడా ఉంది. వారిని ఏమంటారు? నమ్మని జనాంగాన్ని ఏమంటారు? నాస్తికులు అంటారు. అంటే నాస్తికులు అని ఎవరిని అంటారు అని అంటే ఏ దేవుడు నమ్మని జనాంగమే నాస్తికులు అని అంటారు కదా. రైట్. ఇప్పుడు దేవుడు నమ్మిన జనాంగం గురించి మనం ఆలోచించగలిగితే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సరే, అయ్యా నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు అని ప్రశ్న వేస్తే ఒక్కొక్క ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకు నమ్ముకుంటున్నారు? కొంతమంది ఆలోచన ఎలా ఉంటాయి అంటే, కొంతమంది శరీరానికి అవసరమైన వాటి గురించి ఎక్కువ శాతం నమ్ముకునే జనాంగం మనకు కనపడుతూ ఉంటారు, అవునా? కొంతమంది ధనాన్ని గురించి, కొంతమంది ఇంకా బాగా ఆలోచన చేస్తే స్థలాల గురించి, మరి కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంకా ఏ విధంగా దేవుని నమ్ముకునే జనాంగం కనబడుతుంది మనకు కదా. ఇంకా రోగాల గురించి చాలా రకాలుగా ఇలాంటి జనాంగం మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చి ఇంతకీ మనం దేవుని ఎందుకు నమ్ముకోవాలి అని ప్రశ్న వేస్తే ప్రతి మనిషిని ప్రశ్న వేసినప్పుడు అతను ఒక్కొక్క ఆన్సర్ ఇస్తూ ఉంటున్నాడు. కానీ అదే ప్రశ్న బైబిల్ మనం అడిగినట్లయితే బైబిల్ ఏ సమాధానం ఇస్తుందో ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి? మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇక్కడున్న మనమే, ఇక్కడ అంటున్న మనందరం కూడా నేను దేవుని ఎందుకు నమ్ముకుంటున్నా? అవసరాల గురించా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? ఓన్లీ మన అవసరాల గురించి దేవుని నమ్ముకోవాలా, లేక ఇంకా ఏదైనా ఒక కారణాలు అంటూ ఉన్నాయా నమ్ముకోవటానికి? ఒకసారి బైబిల్ని అడిగినట్లయితే బైబిల్లో ఒక చక్కటి సమాధానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదేంటో ఒకసారి బైబిల్ తెలిసి మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త చూద్దాం. మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి ఆలోచించగలిగితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ఎవరు అంటున్నారు ఇక్కడ అంటే సాక్షాత్తు యేసు ప్రభుల వారు అంటున్న మాట. ఏమంటున్నారు అక్కడ?
చూద్దాం. ఏమంటున్నారట? రెండవ నా వచనం గడియ చూడండి. వచ్చి ఉన్నది. నా గడియ అంటే ఏ గడియ అది? ఆయన మరణించే గడియ. ఆయన మరణించే టైం దగ్గర పడుతున్నప్పుడు ఆయన చెప్పబడుతున్న మాటలు ఏంటో మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనము మనిషి చనిపోయేటప్పుడు కానీ చివరి మాటలు మనం చాలా విలువిస్తాం, అవునా? బాగా ఆలోచించాలి. ఎవరైనా సరే మనకి తెలిసిన వారిలో, వారి కుటుంబాల్లో పెద్దవారు చనిపోయేటప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ కూడా అందరూ పెద్దవారి దగ్గరకు వచ్చి ఎంత దూరం ఉన్నా సరే, అయ్యో మీ నాన్నగారు చివరి మాట నువ్వు వినాలి అని ఏం చేస్తారు? ఎక్కడున్న కుమారుడు, ఎక్కడున్న కుమార్తె, బంధువులందరూ కూడా వస్తారు. వచ్చి ఏం చేస్తారు? చివరిగా మా నాన్నతో నేను మాట్లాడాలి, చివరిగా మా అమ్మతో నేను మాట్లాడాలి, చివరిగా మా అవ్వ తాత వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకు? అవి చివరి మాటలు, తర్వాత నేను మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి చివరి మాటలకు ఉన్న విలువ చాలా గొప్పవి. ఇంకా ఏం చెప్తారు చివరి మాటల్లో? కొంతమంది కుమార్తెలు అయితే అది నీకింత ఆస్తి నీకు ఇస్తున్న ఎవరు చెప్పద్దు కదా. ఇలాంటివి కూడా మనం వింటుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చివరి దినాలలో మరణించే టయానికి వస్తున్నప్పుడు ఆ మాటలు ఏం చూపుతున్నాడు, ఎంత విలువైనవో మనకు బాగా అర్థం చేసుకుంది. రైట్, కింద ఏమంటున్నాడు? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చింది. ఇప్పుడు 3వ వచనం చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు అంటే అద్వితీయ. మన ప్రశ్న ఏంటి అని అంటే, మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనే ప్రశ్న కదా. మరి బైబుల్ ఏం చెబుతుందో మనం బాగా ఆలోచించేద్దాం ఒకసారి. 3వ వచనం చూడాలంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నమ్ముకొనటం వలన ఏమొస్తుంది? పక్కనే దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ పక్కన ఇస్తాడు. ఏమంటున్నాడు? నిత్య జీవం. ఎవరెవరు నమ్మాలంటే మన నిత్య జీవం అంటే ఏంటి? అది కూడా మనకు ప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ? దేవుని నమ్మితే మనకి ఏమొస్తుంది, ఎందుకు నమ్మాలంటున్నాడు అంటే ఇక్కడ నిత్య జీవితాన్ని గురించి అంటున్నాడు. పర్లేదు, బాగుంది. ఇది నిత్య జీవితం అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? నిత్యము జీవించడమే నిత్య జీవితం అంటాం. మరి ఈ భూమి మీద ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఇది నిత్య జీవితమా? ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం కదా, ఒక్కొక్క ఆయుష్ అనేది ఉంటుంది. కొంతమందికి 20, 30, 40, 50, వీరైతే 100 దాటిన వాళ్ళు కూడా మన మధ్య కూడా ఉండొచ్చు. అలాంటి వారందరూ కూడా కొంత వయస్సు అనేది ఇవ్వబడింది మనందరూ కూడా. ఇదేమైనా నిత్య జీవం అవుతుందా? కాదు. అంటే నిత్య జీవితం అనేది ఈ భూలోకంలో దొరికేదా? బాగా ఆలోచించండి. నిత్య జీవితం అనేది ఈ లోకంలో ఏమైనా దొరుకుతుందా? దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందబ్బా అని మనం అడిగితే, ఇక్కడ క్రీస్తుని, తండ్రిని, దేవుని మనం విశ్వసించటం వలన మనకంటూ నిత్య జీవితం దొరుకుతుంది. అది ఎక్కడ ఉంటుంది నిత్య జీవితం? మొత్తానికి అర్థమైంది, ఈ భూమి మీద అయితే కాదు, అవునా? నిత్య జీవితం అనేది ఈ భూమి మీద అయితే కాదు. మరి ఎక్కడుంది ఆ నిత్య జీవితం? ఎందుకే ఆ నిత్య జీవితానికి వెళ్ళాలంటే మనకు అడ్రస్ తెలియదు కదా. ఆ నిత్య జీవితం ఎక్కడుంది, ఆ అడ్రస్ ఏంటి మనం అడిగితే, ఆయన ఎవరు అని అంటే ఆయనే యేసుక్రీస్తు వారు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు బైబిల్ నుంచి. ఏమంటున్నాడు? ఒకసారి యోహాను సువార్తలోనే ఒక మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఇప్పుడు ఆ నిత్య జీవితానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయమంటున్నాడో, ఎవరు ఆ నిత్య జీవితానికి మార్గమో ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? 14వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకంటూ ఒక నిత్య జీవితం ఉందని తెలిసింది. ఆ నిత్య జీవితానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేనే మార్గమును. ఏ మార్గం ఇది? మనకంటూ ఒక అడ్రస్ ఉంది. ఇప్పుడు ఏంటి అడ్రస్?
నిత్య జీవం. ఆ కనబడుతున్న ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోవాలి. ఆ నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఈ శరీరంతో అయితే మనం వెళ్ళలేము. ఏ శరీరంతో మనం వెళ్ళాలి? ఈ దేహాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే ఎవరు నమ్మాలి? అందుకని మాట్లాడుతూ చదువుతామాట మరొకసారి. యేసు నేనే మార్గమును. నేనే మార్గము. ఏ మార్గం ఇది? మనం ప్రతిరోజు మన పనికి ఇంటికి వెళుతున్న ఆ మార్గమా? ఏ మార్గం? మనకు ఉదయం లేచి మరలా మన వ్యాపారానికో పనికో స్కూల్కో వెళ్తున్నామే, ఆ మార్గమా? మరి ఏ మార్గం ఉపయోగింది? ఎక్కడికి మార్గం? ఇప్పుడు మార్గం అంటే ఎక్కడో దగ్గరికి ఉండాలి. ఇప్పుడు ఈ మార్గం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రోడ్డు వరకు ఈ మార్గం ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఈ మార్గం? అక్కడ కనబడుతున్న రోడ్డు మీదకి. మరి ఇక్కడ కనబడుతున్న మార్గంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, శక్తి. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఇందుకు ఎక్కడికి ఆ మార్గం అంటే ఇందాక మనం చదువుకున్న మాట నిత్య జీవము అనేది ఒకటి ఉంది కదా. ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే ఒకే ఒక్కరు, ఆయన యేసుక్రీస్తు. అందుకనే నేను మాత్రమే అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును అని చెబుతూ ఇంకేమంటారు తెలుసు? తర్వాత నా ద్వారానే తప్ప. నా ఎవరు? నా అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు చెబుతూ నా ద్వారానే తప్ప, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడు. ఇందుకు నిత్య జీవితం ఎక్కడ ఉంది అని అంటే తండ్రి దగ్గర, అదే పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న నిత్య జీవితానికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని మనము కాంటాక్ట్ కావాలి. ఎవరైనా? ఆయనే యేసు ప్రభు. ఆయన చెబుతాడు ఏమని? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప. నా ద్వారా తప్ప అంటే తప్ప అంటే అర్థం ఏంటి? ఒకే ఒక్కరు, ఇంకా ఎవరు లేరు అన్నట్టుగా మాట మనకు కనబడుతుందా లేదా? ఆలోచించేవారు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు నిత్య జీవితానికి పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు నమ్ముకోవాలి అని అంటే ఎప్పుడు నమ్ముకోవాలి? ఇప్పుడు క్రీస్తు అనే దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆ దేవుడు నమ్ముకోవాలి అని అంటే ఎప్పుడు నమ్ముకోవాలి? ఎప్పుడు నమ్ముకోవాలి? మనం ఆలోచించేద్దాం. ఎప్పుడు నమ్ముకుందాం? భూమి మీద ఉన్నప్పుడే. అందుకని పెద్దలు అన్న మాట ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకో అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి అని అంటే దీపం అనగానే ఏంటి? మన జీవితం, మనము భూమి మీద ఉన్న ఆయుష్, ఆ కాలం బ్రతికున్నప్పుడే దేవుని మనం విశ్వసించాలి. ఒకవేళ మరణించిన తర్వాత నమ్ముకుందాము అని అనుకుందాం అనుకోండి, ఒకవేళ అప్పుడు దేవుడు ఏమైనా ఓకే అంటాడా? అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? ఎందుకు అనంటే మనం నమ్ముకోవడానికి అవకాశం భూమి మీద మాత్రమే ఇచ్చాడు. అందుకనే భూమి మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? క్రీస్తుని మనం విశ్వసించాలి. కానీ విశ్వసించాలి అనంటే మనము బ్రతికే ఉండాలి. ఎందుకు బ్రతికే ఉండాలి అంటున్నాను అనంటే ఇప్పుడున్న మనందరం కూడా ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఈ చర్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతకగలను అనే నమ్మకం మనకుందా? ఆలోచించండి. మనందరము ఈ చర్చి దాటిన తర్వాత, లేక ఊరు దాటిన తర్వాత, లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతకగలను అనే నమ్మకం, గ్యారెంటీ మనకేమైనా ఉందా? ఏమీ కూడా లేదు. నేను తీసుకుంటున్న ఫోన్కేనే ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది. వీలైతే ఉంటుందా అని చెప్పి నన్ను నమ్మకపోరా అన్నట్టుగా ఫోన్ అయితే కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా. ఒక వస్తువు విషయంలోనే ఎంత నమ్మకం కదా. ఒక వస్తువు విషయంలో ఎంత గ్యారెంటీ ఉంటుంది. కన్ఫర్మ్ ఒక సంవత్సరం అది పనిచేయాలి. కానీ అదే గ్యారెంటీ ఇప్పుడున్న మనకు ఎవరికైనా ఉందా అంటే ఉందా?
ఎవ్వరికి లేదండి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ మరణ వార్తలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఏ విషయాలు ఎక్కువ వినపడుతున్నాయి తెలుసా? మరణం, మరణం, మరణం. మనల్ని ఎప్పుడు వెంటాడుతున్నది ఏంటి? మరణం. ఇప్పుడు కొన్ని దేశాలు ఏమైపోతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఒక దేశం మీద మరొక దేశం మీద బాంబులు వేస్తూ ఏమవుతున్నారు? అనేక మంది చిన్నపిల్లవాళ్ళు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు కదా. లేదండి అక్కడి వరకు మాత్రమే మరణం ఉంది, ఇక లేదనుకుంటే ఇక లేదా మన ఏరియాలో మరణాలు, మన భారతదేశంలో లేవా? ఎంతో మంది అండి చిన్న చిన్న పిల్లవాళ్ళు, ఒక 20 సంవత్సరాల లోపల ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు లేరా? రీసెంట్ గా కూడా ఒక పెళ్లిలో ఫోటో తీయడానికి వెళ్ళిపోయిందంట ఒక అమ్మాయి. ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయిందండి పెళ్లిలో ఫోటో తీయడానికి. అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఆ అమ్మాయి కూడా ఆనందంగా నిలబడింది. ఫోటో దింపుతున్నారు. ఫోటో దిగే టయానికి అమ్మాయి కనిపించలేదు. ఎక్కడో తెలుసా? కింద పడిపోయింది. ఏంటమ్మా అని లేచి చూస్తే అప్పటికే ఆవిడ మరణించేసిందట. ఏ వయసు తెలుసా? 20 సంవత్సరాల లోపల. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు 20 కాదు 30 దాటినాయి, 30 దాటినాయి, 40 కూడా దాటినాయి. ఆలోచించాలి ఒకసారి. మరణం పేరు వినపడగానే మనకు భయం రావాలి ఒక్కసారి. ఎందుకంటే ఒకవేళ కుటుంబంలో తండ్రి తల్లి వాళ్ళందరూ ఉంటారు కదా, కుమారులందరూ కూడా ఉంటారు. ఒకవేళ వారిలో అనుకోకుండా ఎవరైనా పోతే పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. ఆనందంగా తండ్రి తల్లి కుమారులు బంధువులంతా అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్కొక్క టైంలో ఎలా ఉంటాయంటే ఒకసారి తండ్రి చనిపోవచ్చు, తల్లి చనిపోవచ్చు, పిల్లలే మన మధ్యకు దూరం కావచ్చు కదా. ఎంతమంది లేరా? చాలా మంది ఉన్నారు. ఆలోచించాలి ఒకసారి. కాబట్టి ఈ కాలం ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే, మనకి ఇంకా మరణం రాకముందే కనపడుతున్న ఒక మార్గం ఉందే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మనం ఏం చేయాలట? స్వీకరించాలి. సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. ఎందుకంటే మన యొక్క మరణము మన చేతిలో ఉందా? లేదట. ఎవరి చేతిలో ఉంది? దేవాది దేవుని చేతిలో ఉంది. మనం ఎలా పడితే జీవించినా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఏంటి? మనకున్న ఆయుష్కాలం. ఆలోచించింది ఒకసారి. ఎందుకంటే మన భూమి మీద ఉన్నప్పుడే ఇప్పుడు ఒకరికొకరు ఆనందంగా చూసుకుంటున్నాం కదా మనందరం కూడా. ఇప్పుడు అందరూ ఇలా వచ్చి కూర్చున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. బయటికి వెళ్తే మరలా మనకు ఆయుష్కాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి బ్రతుకున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి. బ్రతుకున్నప్పుడే కుటుంబాలతో ప్రేమ కలిగి జీవించాలి. ఆలోచించండి ఒకసారి. బ్రతుకున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి, బ్రతుకున్నప్పుడే కుటుంబాలతో కలిసి జీవించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ జీవిస్తున్నాం ఇలా కలిసిమెలిసి. రేపు మరలా ఒక నెలకో వారానికో లేకపోతే సంవత్సరానికో ఫంక్షన్ జరిగిన వల్ల ఇక్కడ ఆ టైంకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారనడానికి ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఒకవేళ అప్పుడు మనలో ఎవరో ఒకరు పోవచ్చు. ఆలోచించేద్దాం. బ్రతుకున్నప్పుడే తల్లిదండ్రుల యొక్క విలువను తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే ఏం చేయాలి? అన్నదమ్ముల యొక్క విలువ మనం తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే అక్క చెల్లి యొక్క విలువ మనం తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే ప్రతి విలువను మనం తెలుసుకోవాలి. బైబిల్ కూడా స్పష్టంగా చెప్పింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా శిలువలో ఉన్నారు కదా, చనిపోతున్నారు. చనిపోయేటప్పుడు కూడా చివరి మాటగా అంటున్న మాటల్లో తల్లిగారు ఒకటే ఉన్నారు అక్కడ, మరియమ్మ గారు. ఆవిడ ఏడుస్తున్నప్పుడు ఇంకా ఒకటే ఒక కుమారుడు కదా, కుమారుడు ఆయనకి ఇష్టం, ఆవిడకి ఇష్టమైన కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారు. ఇంకా ఆయన సెలవు వేస్తుంటే కళ్ళ ముందే కుమారుని ఏం చేస్తున్నారు? భయంకరంగా కదా, చాలా భయంకరం కొడుతున్నారు. సెలవు వేసి నెక్స్ట్ చనిపోతాడు. చనిపోయేటప్పుడు అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా మన శరీర బంధాన్ని విడవకూడదు అని ఏం చేసిన దగ్గర అక్కడ ఏం చేశారు తెలుసా? అమ్మగారిని పిల్లలు చేసి ఇంకా ఆయనకి ఇష్టమైన కుమారుడు అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే. అప్పుడు
అమ్మ అని ఒక శిష్యుని పరిచయం చేస్తూ, నా బదులు నా స్థానంలో నాకు తెలిసిన ఒక శిష్యుని నేను పెడతాను, అతనే ఇక కుమారుడు నీకు అని ఒక బాధ్యత అక్కడ వాళ్ళిద్దరికి బంధాన్ని ఏర్పరుస్తుంది. అవునా? ఒకసారి ఆలోచించి చెప్పండి. కాబట్టి బ్రతుకున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి, బ్రతుకున్నప్పుడే బంధాలు విలువ తెలుసుకుందాం. చనిపోయిన తర్వాత మరలా మనకి తిరిగి రారు, ఎవరు తిరిగి రారు మరలా కదా. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ఎంత బాధపడినా, ఎంత రొమ్ము కొట్టుకొని ఏడ్చినా, ఒక నెక్స్ట్ మినిట్ చనిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి రాగలరంటే రాదు. అందుకని భూమి మీద ఉన్నప్పుడే ఆ విలువ తెలుసుకుందాం. తెలుసుకొని ఆ యొక్క బంధాల విలువ తెలుసుకొని కొన్ని మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. కొంతమంది అన్నదమ్ములు అనగానే చాలా కోపంతో ఉంటారు కదా, అస్సలు పడదు. ఇద్దరి మీద గడ్డి వేసినామంటే పక్కన పడిపోతుంది. కానీ ఒకవేళ అన్న చనిపోతే ఏంటి పరిస్థితి, తమ్ముడు చనిపోతే పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అప్పుడు మాట్లాడతాం మనం ఏం మాట్లాడతాం చెప్పినప్పుడు, మమ్మల్ని చూడుకోకుండా పోతివే అని కదా. ఇన్ని సంవత్సరాలు నీ చుట్టూ తిరుగుతున్నాడు, నీతో మాట్లాడాలి, నీ దగ్గరకు వచ్చి ట్రై చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు, తమ్ముడుగా ఉంటున్నావు నీవు, అన్నగా ఉంటున్నావు నీవు, నేను అతనితో ఎందుకు మాట్లాడాలి అంటే మనం వెళ్ళిపోతుంటాం. కానీ చనిపోయిన తర్వాత అవును మాట్లాడింటే బాగుండలేమో అని అనుకున్నా ఏంటి ప్రయోజనం, ఏం ప్రయోజనం నాకు. కాబట్టి బ్రతుకున్నప్పుడే ఈ బంధం, బాంధవ్యాలు, తల్లి కొడుకు. కానీ మరణించిన వెంటనే ఈ బంధం కన్నా అతి పెద్ద బంధం అక్కడ ఉంది కదా. ఎంత ప్రేమ కదా మన కుమార్తెలు అంటే, తండ్రులు అంటే ఎంత ప్రేమ కదా. ఈ ప్రేమ దేవుడు ఎందుకు పెట్టాడో మనం చూస్తే, ఆ దేవుడు మనకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? అంతకన్నా ప్రేమ పైన ఒకటి ఉంది కదా. తండ్రి మరణిస్తే మన ప్రేమ అసలుకి ఏడవకుండా ఉండలేం. తల్లి మరణిస్తే ఎంత ప్రేమ అనుకో. అలాగే ఇంత ప్రేమ మనకు కనబడుతుంది. దీనికన్నా గొప్ప ప్రేమ పరలోకంలో ఉంటుంది. కాబట్టి అదే నిత్య జీవితం. ఆ నిత్య జీవితానికి వెళ్ళాలి అని అంటే మనము భూమి మీద ఉన్న ఒకే వ్యక్తిని మనం నమ్ముకోవాలి. ఎవరైన వ్యక్తి, ఎవరా శక్తి? ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన్ని మనం సొంత రక్షణగా స్వీకరించి చనిపోయే లోపలే మనం ఏం చేయాలి? బ్రతకాలి. చనిపోయే లోపల క్రీస్తుని విశ్వసించాలి. లేదంటే తర్వాత నేను నమ్ముతున్నాను అని అన్నా అనుకో, ఒకవేళ అప్పుడే మరణిస్తే ఏంటి మన జీవితం? కాబట్టి అందుకని ఒకవేళ జీవించకపోతే ఒకవేళ అలా మరణిస్తే ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించడానికే ఆయన పరలోకంలో దేవుడుగా ఉన్న ఆయన భూమి మీదకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు చెప్పండి? ఇప్పుడు పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడానికి ఆలోచన చేస్తారా? అందరూ ఆలోచించారు, బుక్ చేస్తారా? డబ్బు ఇవ్వడానికి ఒక 1000 రూపాయలు అడిగితే మనం ఏం చేస్తాం? ఒకవేళ ఉన్న కొన్ని సందర్భాల్లో నా దగ్గర లేవు, ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటో చేసుకో. మనం అయితే ఏంటి ఒక 1000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి ఇంత బాధ మనమైతే. కానీ మన సొంత కుటుంబంలో అడిగితేనే మనం ఒకసారి ఇవ్వం. కానీ సాక్షాత్తు ఆయన మన గురించి ఏమి ఇచ్చాడో తెలుసా? తన ప్రాణమే ఇచ్చాడండి. ఎవరు ఇస్తారు చెప్పండి? ప్రాణాన్ని ఇచ్చే అంత ప్రేమ మన మీద ఉంది ఆయనకి అని అంటే చాలా ప్రేమ అంటున్నాం. అంటే ఇక కూడా మనందరికీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇంత ప్రేమని కాదు, ప్రాణం ఇచ్చేంత ప్రేమ. అంత ప్రేమ భూమి మీద ఎంతవరకు ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రేమకైనా మనం ఫిదా కావాల్సిందే. కాబట్టి ఒకసారి ఆలోచించారు. మనందరము మనము స్వీకరించి భూమి మీద ఉన్నప్పుడే ఆ నిత్య జీవితాన్ని గురించి మనము కష్టపడతాం. కాబట్టి ఇప్పుడున్న మనందరము ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. మన బంధాన్ని ఇంకా ఏం కావాలి? బలపడుతూ ఉంటాం. కాలం పోయినప్పుడు మరలా తిరిగి మనకి రాదు. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించాలి. కాబట్టి
మరి ఇంతవరకు మనం ఏ విషయాలైతే విన్నాం ఆ విషయాలను మన హృదయంలో మరలా ధ్యానించుకుంటూ, అవును నేను చేస్తున్న తప్పేంటి అది కూడా ఆలోచించాలి కదా. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మనందరి పాపాల గురించే కదా. వచ్చిన ఆయన గురించి ఒకసారి ఆలోచించాలి. అవును ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలే కదా. రైట్, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా ఈ దేవునికి ఇంకా ఏంటి ఇంకా బాధ కలిగించే నాలు ఉన్నాయేమో అవి కూడా ఆలోచించాలి. నేను ఎన్ని రకాలుగా ఇంకా తప్పు చేస్తున్నాను, ఇంకా ఇప్పటికీ నేను దొంగతనం చేస్తున్నాను, ఇప్పటికీ నేను ఇంకా వ్యభిచారం చేస్తున్నాను, ఇంకా ఇప్పటికి దూషిస్తున్నానా నా అన్నని, నా సహోదరుల్ని, నా అన్నదమ్ముల్ని, నా కుటుంబాన్ని, ఇప్పటికి నేను ఇంకా మోసం చేస్తున్నాను. ఇవన్నీ చేయకూడదని యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నారు. కాబట్టి ఆయన ఒకసారి నమ్ముదాం, నమ్మి ఆయన మీద నిలబడి ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూద్దాం. ఎందుకు మనం ఇలా ఉండమో, ఎందుకు ఇలా మారిపోతామో ఆ లైఫ్ వేరిక. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. మనందరి జీవితాల్లో వాక్యం ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి వచ్చిన మనందరము ఆలోచించేద్దాం. మన జీవితం ఎందుకు, దేవుని ఎందుకు నమ్ముకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అవును భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, నా 60 సంవత్సరాలే కదా మనకి. ఇంకా కొత్త మంది ప్రకారం చూస్తే మన జీవితం ఎలా పోలుస్తుందో తెలుసా? నీటి బుడగ లాంటిది. నీటి బుడగ అంటే ఏంటి? ఒక క్షణంలోనే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ఆవిరి వంటిది కూడా అంటున్నాడు. ఆవిరి అంటే ఏంటి? పొగ, మంచు కదా. గాలికి ఇప్పుడు ఒకలా ఉంటుంది, నెక్స్ట్ మినిట్ అది అక్కడ కనిపించదు. అలాంటిది జీవితాలు మనబట్టి. కాబట్టి మరలా చనిపోయిన తర్వాత అవకాశం మనకు రానే రాదు. బ్రతుకున్నప్పుడే దేవుని నమ్ముకున్నాం, కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ నిజ దేవుడు ఎవరో మనము గ్రహిద్దాం. కాబట్టి మాటను ఆలోచన చేసి గ్రహించి మరి విశ్వసించాలని మీ అందరికి మనం చేస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటను ముగిస్తాను. దీన్ని కనుమూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధానంలో ఉంచి ఇంతవరకు మీ మాటలు మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి నిత్య జీవితానికి ఎవరు అని తండ్రి ప్రశ్న వేస్తే మాకు బైబిల్ నుంచి కొన్ని విషయాలు తెలియజేశారు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రములైనా. ఇంతవరకు ఏ మాటలు అయితే విన్నామో తండ్రి ఆ మాటలు యందు మేము బ్రతుకులాగా కృప దయచేయండి. అలాగేనైనా మరి ఈ రోజున ఎంతమంది అయితే మీ సన్నిధానానికి వచ్చారో తండ్రి అందరి యొక్క మనసును మార్చమని వేడుకొనిచ్చు ఉన్నాం. అందరి జీవితాల్లోనైనా మంచి ఫలాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులను, సంఘాన్ని అందరినైనా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. మరలా మీ చిత్తమైతే బ్రతుకుంటే మరొకసారి మేమందరము ఇటు విధంగా కలుసుకొని మీ యందు ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదిస్తారని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.